టీమిండియా విజయాల్లో హార్దిక్ పాండ్యా కీ రోల్ ప్లే చేస్తున్నాడని శ్రీలంక మాజీ దిగ్గజం తిలకరట్నే దిల్షాన్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ అని కాదు, ప్రతి మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా చాలా విలువైన పరుగులు చేస్తున్నాడని, సమయానికి కరెక్ట్ టైంలో వికెట్లు తీస్తున్నాడని వ్యాఖ్యానించాడు. కెప్టెన్ తనకు ఎప్పుడు బంతినిచ్చినా ఖచ్చితంగా ఆ ఓవర్లో వికెట్ తీస్తున్నాడని, అలాగే బ్యాటింగ్లోనూ ఏ స్థానంలో బ్యాటింగ్ వచ్చినా, ఏ సిచ్యువేషన్లో బ్యాటింగ్ వచ్చినా టీమిండియాకు అవసరమైన పరుగులు చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లోనూ అంతే. తను కీలక సమయంలో చాలా పాజిటివ్గా బ్యాటింగ్ చేశాడు. చాలా అంటే చాలా మంచి స్ట్రైక్ రేట్తో, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో తను 50 కొట్టాడు. ఇక బౌలింగ్లోనూ పొదుపుగా బౌలింగ్ వేశాడు. అఫ్కోర్స్ వికెట్ దక్కకపోవచ్చు, కానీ కొత్త బంతితో భారత్కు బాగా యూజ్ అవుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఏ టీంలో కూడా ఇలాంటి ఆల్రౌండర్ లేడు. బౌలింగ్లో రాణిస్తే బ్యాటింగ్లో రాణించారు, బ్యాటింగ్లో రాణించిన వాళ్ళు బౌలింగ్లో చేతులెత్తిస్తారు. కానీ హార్దిక్ పాండ్యా అలా కాదు. రెండింటిలోనూ సమానంగా టీమిండియాకు న్యాయం చేస్తున్నాడని, రెండింటిలోనూ టీమిండియాకు హెల్ప్ చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. ఈ వరల్డ్ కప్లోనూ చూశాను, పాకిస్తాన్పై కూడా హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షో అద్భుతంగా చేశాడు. మంచి వికెట్లతో బౌలింగ్లో సత్తా చాటాడు. బ్యాటింగ్లోనూ చివర్లో వాల్యుబుల్ రన్స్ చేశాడు. నిజంగా ఆ రోజు పాకిస్తాన్పై టీమిండియా గెలిచిందన్నా కూడా హార్దిక్ పాండ్యా చేసిన పరుగులు తీసిన వికెట్లు చాలా కీలకంగా మారాయి. ఇప్పుడు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లను అంతే. నిజానికి ఈ వరల్డ్ కప్ అని కాదు, గత సంవత్సరం నుంచి చూస్తున్న హార్దిక్ పాండ్యా తన నైపుణ్యాన్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. లాస్ట్ వరల్డ్ కప్ భారత జట్టు గెలిచిందన్నా కూడా అందులో హార్దిక్ పాండ్యా కష్టం కూడా చాలా ఉంది. అఫ్కోర్స్ మిగతా ప్లేయర్లు అందరూ రాణిస్తేనే టీంలు వరల్డ్ కప్లో గెలుస్తాయి, మేజర్ ఈవెంట్లు గెలుస్తాయి. కానీ అందులో కొంతమంది ప్లేయర్లు ప్రత్యేకించి ఇలాంటి ఆల్రౌండర్ల ఇంపాక్ట్ చాలా ఉంటుందని గుర్తు చేశాడు.